ఈ మ్యాచ్ మాత్రం ఇండియా గెలిచే అవకాశం ఉంది. కోహ్లీ మళ్ళీ సెంచరీ చేస్తాడు. రోహిత్ శర్మ కూడా ఎప్పుడులాగే 10 ఓవర్లు హిట్టింగ్ చేస్తారు. అలానే అయ్యర్ మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి ఈసారి కూడా ఇండియా గెలిచే అవకాశం ఉంది. చూస్తే ప్రస్తుతం రెండు జట్లు కూడాను సమానంగా ఉన్నటువంటి జట్లుగా కూడా క్రికెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎవరికి బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఎక్కడ కూడా తగ్గేదిలేని అన్నట్టు రెండు టీంలు కూడా పోటాపోటీగా ఉన్నాయి. ఆ పోటాపోటీ నేపథ్యం ఈరోజు పిచ్ కూడాను అంటే బ్యాటింగ్ కాకుండా బౌలింగ్ కనుక 270 ఎక్కువ అన్నటువంటి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. అలాంటప్పుడు టాస్ ఏ విధంగా ఉండిపోతే ఎవరికి అనుకూలంగా ఉంటుంది? టాస్ కూడా ఇండియానే గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇండియా మన హోమ్ గ్రౌండ్ లాగా తీసుకుంటాం కాబట్టి ఇండియా టాస్ చేస్తుంది. సో ఇండియా టాస్ ఇచ్చేసి న్యూజిలాండ్ టాస్ ఓడిపి మనం గెలుస్తాం. అంటే ఒక బలమైన జట్టును ఓడించిన మనోధైర్యం న్యూజిలాండ్కి ఆస్ట్రేలియాని ఓడించే మనోధైర్యం ఉంది. నిన్న ఓడించే న్యూజిలాండ్ అని చెప్పి ఇండియా ఒక బలమైన నమ్మకంతో ఉంది. అయినా కూడాను ఈ ఫైనల్ మాత్రం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ని తలపించే విధంగా ఉంటుంది అందులో ఎటువంటి అతిశక్తి లేదా? మ్యాక్సిమం అలానే ఉండొచ్చు ఫైనల్ కాబట్టి. దాంతోపాటు అదే ఇండియా గెలుస్తుందని ఆశిస్తున్నాం.